నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ధాన్యం కొనుగోలు ప్రారంభమైన వెంటనే దళారీ వ్యవస్థ, మిల్లర్ల సిండికేట్ వ్యవహారం అన్నదాతను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకవైపు మిల్లర్లు రైతుల్ని మోసం చేస్తున్నారనే ఆరోపణలు, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం తరలి వస్తున్న ఘటనలు స్థానిక రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు జరగకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఒక్క క్వింటాలకు మొదట్లో 3,000 చెల్లించగా మిల్లర్లు తేమ శాతం, నాణ్యత పేరుతో వివిధ కోతలు విధిస్తూ రైతులకు తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల క్వింటాలకు 2,700 వరకు కొనుగోలు చేశారని, ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా ధరను తగ్గించి 2,300కు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తిగా మిల్లర్లు సిండికేట్గా మారారని, దళారుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. మిల్లర్లు బస్తాల బరువులో కూడా తేడాలు చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధాన్యం మిల్లులకు తరలించిన తరువాత కూడా రోజులు గడిచినా పూర్తి చెల్లింపులు చేయటం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు ధాన్యం తెచ్చి స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది దళారులు. దీంతో స్థానిక రైతులకు సరైన మద్దతు ధర దక్కడం కష్టమవుతోంది. బయట రాష్ట్రం నుంచి కూడా ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా జీరో బిజినెస్గా అక్కడి నుంచి బ్రోకర్లు తీసుకొచ్చి లారీలలో ఈ ప్రాంతంలో అమ్మటానికి ప్రయత్నం చేయటం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి మిల్లుల దగ్గరికి వెళ్లితే అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ధాన్యాన్ని చూసి ఈ ధాన్యాన్ని చులకనగా చేస్తూ తక్కువ ఖరీదుకు కొనాలని చెప్పి వ్యాపారస్తులు ఆలోచన చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు సరిహద్దు చెక్ పోస్టు దగ్గర కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టినా వారి కళ్లకు గంతలు కట్టి వ్యాపారం సాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై పోలీసులు ప్రత్యేక బృందాలు 24 గంటల నిఘా ఏర్పాటు చేసి ట్రక్కులు, లారీలను తనిఖీ చేస్తున్నామంటున్నారు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు. డాక్యుమెంట్లు సరిగా లేని వాహనాలను నిలిపివేసి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అనేక వాహనాలను తిరిగి పంపించామని, కొన్ని వాహనాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వాడపల్లితో పాటు నాగార్జునసాగర్ సరిహద్దు వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ధాన్యం వాహనాలను అడ్డుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు. బయట నుంచి వచ్చేటటువంటి ప్యాడీని ఏ మాత్రం కూడా మేము ఇక్కడికి ఎలో చేయట్లేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి కృష్ణా రివర్ మీద వాడపల్లి అవుట్స్కట్స్లో మనకి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉంది. దాంతోపాటు సఫిషియెంట్ స్టాఫ్, వాళ్లతో పాటుగా మాకు రెవెన్యూ సిబ్బంది, తర్వాత సివిల్ సప్లై సిబ్బందితో కూడా నౌ దట్స్ కన్స్టిట్యూటెడ్ యాజ్ ఏ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. సో అన్ని శాఖల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క వెహికల్ కూడా మేము బార్డర్ దాటి రానియట్లేదు. మరోవైపు రైతులు మాకు తేమ పేరుతో కోతలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. బస్తాల బరువు కూడా తగ్గిస్తున్నారని, ఇతర రాష్ట్రాల ధాన్యం రావడంతో మా ధాన్యానికి ధర పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరుకాలాలు పండించిన రైతాంగానికి ఆదుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్స్, రైతాంగం అందరి మీద, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మిల్లర్స్ మీద ప్రధానంగా ఉంది. వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక చాలామంది రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలోనే బయటి నుంచి కూడా విపరీతమైన ధాన్యాలు వస్తున్న దానికి అరికట్టడానికి ఇప్పటికే చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రానియకుండా నియంత్రణ అనేది ఇంకా పెంచాలి. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకొని మిల్లర్ల అక్రమాలను అరికట్టడంతో పాటు అక్రమ ధాన్యం రవాణాను పూర్తిగా నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.